బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో హై టెన్షన్ నెలకొంది. కంబపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో రాస్తారోకా నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలినేనిని అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ నిఖత్. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఇరు వర్గాలు తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. కమవరపాలెంలో ఈ రోజు వైసీపీ కార్యాలయాన్ని ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నేత ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కమవరపాలెంలో టీడీపీ నేతలు వైసీపీ నేతలను అడ్డుకోవడం జరిగింది. ఈ టీడీపీ కార్యకర్తలు ఇటు వైసీపీ కార్యకర్తలు కొత్తపట్నం బస్టాండ్ సర్కిల్లో ఇరు పార్టీ నేతలు రోడ్డుపై కూర్చోవడంతో ఇటు ట్రాఫిక్ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు ర్యాలీతో అభిమానులతో 3000 మంది అభిమానులతో అయిన ర్యాలీగా కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలుగుతుంది అని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ రోజు ఖచ్చితంగా వైసీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఒంగోలులో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడైతే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇటు పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఈ నేపథ్యంలో మీరు వెనక్కి తగ్గాలి. ఇటు టీడీపీ కార్యకర్తల నుంచి కానీ ఇరు వర్గాలు ఇటు గొడవ జరిగే అవకాశం ఉంది. మీరు ఈ సమయాన్ని మీరు వాయిదా వేసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమాత్రం ఈ నిర్ణయాన్ని నేను వెనకేస్తాను, ఈ నిర్ణయాన్ని నేను వెనకేస్తున్నట్లయితే నేను ఓడిపోతాని ఒక అభిమానులు అయితే ఒక ఇంత బాధ్యతను లోగనేస్తారు. నేనైతే ఈ విషయాన్ని అయితే నేను వెనక్కి తీసుకోను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కమవరపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభిస్తానని ఆయన చెప్పడం జరిగింది. జయరాం, చెప్పండి, అసలు ఈ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ఎందుకు టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు? ప్రధాన కారణం ఏమన్నా ఉందనుకోవచ్చా? ఇప్పటి వరకు కమవరపాలెంలో ఇప్పుడు టీడీపీగా హవా జరిగింది. కానీ ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ ఈ రోజు వైసీపీలోకి కొన్ని కుటుంబాలు చేరవలసి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది టీడీపీ నేతలు తమ బలం తగ్గుద్ది, ఇటు బాలినేని హవా సాగుతుంది, ఇటు దామచల జనార్దన్ పరువు అవుతుందనే విషయాన్ని గ్రహించి కొంతమంది టీడీపీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కార్యకర్తలను ఇక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. కాదు అలాగే జయరాం, ఇప్పుడు వైసీపీలో ముఖ్య నేతలు ఈ విషయానికి సంబంధించి ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అంటే నిఖత్, ఇదే విషయాన్ని ఇటు వైసీపీ అగ్రనేతలు అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి ఘటనలు ఇప్పుడు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా నిన్న రాత్రి కృష్ణ అరెస్ట్ చేయడం ఉంది. తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే ఈ రోజు వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో ఇలాంటి అధికార పార్టీకి చెందిన పోలీసులు ఇట్లా తొత్తుగా మరి ఇలా వ్యవహరిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా జయరాం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? నిఖత్, స్వయంగా జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కుమార్, ఇటు ఏఎస్పీ లావణ్ కుమార్ ఇద్దరు రంగంలో దిగారు. ఇటు వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు ఏమాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఈ రోజు తమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనే తమ కమవరపాలెంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు వైసీపీ టీడీపీ వర్గులు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఒంగోలు అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు మధ్య గొడవ సద్దు మణిగింది అనుకోవచ్చా? లేదు నిఖత్, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరు పార్టీ నేతల మధ్య అయితే ఏమాత్రం ఎవరు వెనక్కి తగిన పరిస్థితి, ఎవరిని అరెస్ట్ చేయని పరిస్థితి. ఇటు అధికార పార్టీని కానీ ఇటు ప్రతిపక్ష పార్టీని కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ కార్యక్రమాన్ని అడ్డు వేసుకొని చెప్తున్నారు, వాయిదా వేసుకొని. కానీ ఇటు వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు కూడా ఏమాత్రం మేము ఈ కార్యక్రమాన్ని వెనకేసిన పరిస్థితి లేదు. అవసరమైతే టీడీపీ కార్యకర్తలను వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అదుపు తీసుకోండి, మా కార్యక్రమాన్ని వాళ్ళు ఎవరు అడ్డుకోవడానికి అని చెప్తున్న పరిస్థితిని కాదు. ఇప్పుడు బాలినేనిని కూడా అరెస్ట్ చేసినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఇంకా తనతో పాటు ఇంకెవరిని అరెస్ట్ చేశారు జయరాం? బాలినేని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేయలేదు. ఆయన ర్యాలీగా అయితే కమవరపాలెంకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి. కానీ ఇటు పోలీసులు అడ్డుకోవడంతో ఇటు పోలీసులు తీవ్రంగా వాళ్ళకు వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటారు. కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా
తగ్గడం లేదు. మేము ఖచ్చితంగా ఈ రోజు కార్యాలయం ప్రారంభించి తీరుతాము. దామచర్ల ఇటు జిల్లా పోలీసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు కూడా ఇక్కడికి దించుకున్నా సరే మేమైతే ఏ మాత్రం ఒక అడుగురి ఎన్నిక తగ్గేది లేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఇటు జిల్లా ఏఎస్పీ లావణ్య కుమారి తమ వాహనాన్ని తెచ్చి ఇటు ఈ ర్యాలీకి వస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కారును కూడా అడ్డుకోవడం జరిగింది. కానీ ఆ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు ఎక్కడికైనా తగ్గడం లేదు. మాకు ట్రాఫిక్ ఎటువంటి అవాంతరం కలగకుండా చేయాలి. మీరు పోలీసులా లేకపోతే టీడీపీ కార్యకర్తలా? మా ర్యాలీ మీరు ఎలా అడ్డుకుంటారు? ఇది ప్రజాస్వామ్యం కదా. ఇలాంటి ప్రజాస్వామ్యంలో మీరు ఇలాంటి పద్ధతులు ఏమైనా చర్య? మీరు వన్ సైడ్ గా వెళ్తున్నారు. ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైసీపీ కార్యకర్తలకు మీరు వైసీపీ కార్యక్రమాలు మీరు అడ్డుకుంటున్నారు. మీరు టీడీపీ కార్యకర్తలని ఒకంత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు జిల్లా పోలీసుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి మనకు ఒంగోలు కనపడుతుంది. నిఖాత్, అలాగే చెప్పండి, ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం ఉంటుందని, ర్యాలీ ఉంటుందని ముందస్తుగానే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. ఈ సమాచారం ఉన్నాక కూడా పోలీసులు ముందస్తుగా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? గాలివాడగా చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయము. ఒక వైసీపీ కార్యాలయాన్ని మాత్రమే ఈ రోజు ప్రారంభించాల్సింది. ఈ చిన్న విషయాన్ని టీడీపీ వర్గీయులైతే సీరియస్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రాబల్యం ఉన్నటువంటి టీడీపీ స్థానంలో ఈ రోజు వైసీపీ కార్యాలయం ప్రారంభించడం ఏంటి అసలు వాళ్ళు జీర్ణించిన పరిస్థితి. ఇటు దామచర్ల వర్గీయులు అయితే వాళ్ళు వేలాది మంది రోడ్డు మీదకి వచ్చారు. ఇటు వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా వేలాది మంది రోడ్డు మీదకి వచ్చారు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఒంగోలు అర్థమైన పరిస్థితి మనకు ఒంగోలు కనపడుతుంది. ఇక రైట్, థ్యాంక్ యూ జయరామ్.